ఉమా, తొందరగా రా అన్న పిలుపుతో బయటకు వచ్చిన ఉమా అత్తగారు అందరికీ పరిచయం చేసి అందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యాహ్న భోజనాలు రెడీ అవడంతో అందరూ సంతోషంగా మాట్లాడుతూ భోజనాలు ముగించి మహి, ఉమా, వికాస్ ఇలా ఇంకా కొంతమంది బయట కూర్చొని మాట్లాడుతున్నారు. వికాస్, ఉమా, నిన్నొకటి అడగొచ్చా? అడుగు అన్నయ్య. వికాస్, నా పెళ్ళిలో ఇప్పుడు మొదలయ్యే అన్ని సాంప్రదాయాలు నువ్వు దగ్గరుండి చేస్తావా? అదేంటన్నయ్య, పిన్ని, అత్త వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారుగా. అంటే మహికి నువ్వు భార్యవి కదా, పైగా నేను చూస్తుంటే చాలా మంచిగా, ఎందుకో నాకు చాలా దగ్గర అయిపోయావు. ఇంకా అమ్మ అంటావా, తను ఎప్పుడు అది ఇది అని గొప్పలకు పోతుంది కానీ ఏ ఒక్కటి సరిగ్గా చెయ్యదు. నువ్వు నన్ను సొంత అన్నగా భావిస్తున్నావని నాకు తెలుసు. అందుకే అలాగే అన్నయ్య, నువ్వు అనుకున్నట్టే నేను దగ్గరుండి మరీ అన్నీ చేస్తాను. అవును ఉమా, మీ పెళ్ళిలో జరిగిన అన్ని సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి నాకు చేయాలి. అన్ని సాంప్రదాయాలు, పెళ్ళిలో చాలా సాంప్రదాయాలు ఉంటాయిగా, ఉంగరము, ఇంకా చాలా గేమ్స్ కూడా ఉంటాయిగా. మీకు ముందుగానే అన్నీ తెలుసు కాబట్టి నాకు అలాగే చేయాలి. మహి, నువ్వు కూడా. మహి ఉమా వైపు చూసి, వికాస్, నాకు కొద్ది పని ఉంది, ఇప్పుడు వస్తా. వికాస్, ఏంటి మహి కూడా సిగ్గుపడుతున్నాడా? ఆయన ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసు. ఆయన దృష్టిలో మా పెళ్ళి ఒక దురదృష్ట సంఘటన. అయినా నా పెళ్ళి మహి, అమ్మ, నువ్వు పరువు అది ఇది అంటే తాళి కట్ట, ఇక మళ్ళీ ఆచారం గ్రహచారం అని నా తల తినకండి. అవి ఇవి అని చర్పిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా. ఇక నీ ఇష్టం. అరే, కొద్దిగా చిన్నగా మాట్లాడు, ఆ అమ్మాయి ఇంటే బాధపడుతుంది. మహి, వినని, కావాలనే కదా అనేది. అయినా ఇంకా ఇక్కడ ఎందుకు, తనని వాళ్ళ ఇంటికి పంపించాయి, మన ఇంటికి వెళ్దాం. తను మన ఇంట్లో అడుగు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు మహి? పెళ్ళయి ఇంకా ఒక రోజు కూడా కాలేదు, ఇంకా పెళ్లి మండపంలో ఉన్నావు, ఇలా అంటున్నావేంట్రా నువ్వు? తన గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎంత బాధపడుతుందా అమ్మాయి. మహి, చూడు, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అని నేను ఇంతకు మించి ఏం చేయలేను. అసలే నాకు చిరాగ్గా ఉంది. వాళ్ళు ఇంకా ఏవేవో ఆచారాలు అంటున్నారు. నీ ఇష్టం. ఇలాగే ఉంటే మాత్రం నేను వెళ్ళిపోతా. వద్దు, నేను మాట్లాడతాలే, నువ్వు వెళ్ళకు. బంధువుల ముందు పరువు తీయకు. మహి, సరే నీ ఇష్టం, నువ్వే వాళ్ళకి చెప్పు. ఉమా, నీ పెళ్ళి గురించి తలుచుకుంటున్నావా ఏంటి? ముందు నా పెళ్ళి గురించి చూడు, మళ్ళీ నీ డ్రీమ్స్లోకి వెళ్దువు కానీ. సాయంత్రం వికాస్ని పెళ్లి కొడుకుని చేసి అందరూ పెళ్లి మండపానికి వెళ్తూ ఉన్నారు. అత్తయ్య, పదండి వెళ్దాం. ఎలా నవ్వుతున్నావమ్మా? ఏమైంది అత్తయ్య? ఏమైందా? తను ఇంతలా అవమానిస్తూ అంటే వికాస్ అన్నయ్య తన పెళ్ళిలో అన్ని సాంప్రదాయాలు నన్ను దగ్గరుండి చూసుకోమన్నాడు. అందుకే. కానీ ఆ తులసి ప్రతిసారి నిన్ను కాదని అందరినీ పిలుస్తూ నిన్ను పట్టించుకోకుండా అన్నీ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నవ్వుతూ ఎలా ఉన్నావు? బాధగా లేదా? నేను బాధపడతానని ఇలా ఉంటున్నావా? అదేం లేదు అత్తయ్య, వదిలేయండి, పదండి వెళ్దాం. ఇదిగో అమ్మాయి. పిన్ని, చెప్పండి. నువ్వు, మహి, ఇంకా కొంతమంది తర్వాత వెళ్దులేండి, మన కోసం కారు వస్తుంది. అదేంటి ఉమా, ఎందుకు? తను నాతో పాటు వస్తుందిలే. అది కాదు వదిన, ముందు అందరూ వెళ్తే అలా, తర్వాత వెళ్ళొచ్చులే. అయితే నేను కూడా ఉంటాలే, కలిసి వెళ్దాం. అన్నయ్య అంతసేపు వెయిట్ చేయలేడుగా, అందుకే మీరు వెళ్ళండి. అక్కడ అన్నయ్యకి రూమ్ ఉంది, నువ్వు అన్నయ్య అందులో ఉండండి, మేము వస్తాం. ఉమా, నువ్వు నాతో రా. వదిన, తను తర్వాత వస్తుందిలే, నువ్వు వెళ్ళు వదిన, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, మళ్ళీ అందరం కలిసి వెళ్దాంలే. అబ్బా వదిన, నీ కోడల్ని నేనేం చేయనులే. ఇవిడు ఇలా చెప్తే వింటుందా? రే మహి. ఏంటత్తయ్య? చూడు ఉమా, నువ్వు నేను కొంతమంది తర్వాత వస్తామంటే మీ అమ్మ వెళ్ళడం లేదు, అన్నకి హెల్త్ బాగాలేదని వెళ్ళమంటే వెళ్ళడం లేదు. అమ్మ, నువ్వు వెళ్ళు, మేము వస్తాంలే. ఆయన ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, వస్తువులన్నీ లోపల పెట్టి మేము వస్తాము, నువ్వు వెళ్ళు. అది కాదురా ఉమా నాతో వస్తుందిలే, నువ్వు వెళ్ళు. అమ్మ, ఆయన ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఈ తులసి తను ఇక్కడ ఉండమని అంటుందంటే ఏదో ఒకటి చేసి తను బాధ పెట్టాలని నీకు ఎలా చెప్పాలి? సరే ఉమా, జాగ్రత్తను. సరే ఉమా, నువ్వు జాగ్రత్త. మీరు వెళ్ళండి అత్తయ్య, మేము వస్తాంగా.
నువ్వు జాగ్రత్త ఉమా. అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండి ఇవి చూడు. అలాగే అత్తయ్య పదండి, అన్నీ అయిపోయాయి, ఇక మనం మండపం దగ్గరికి వెళ్దాం. అందరూ వెయిట్ చేస్తుంటారు మన కోసం, కారు కూడా వస్తూ ఉంటుంది. మహి ఏంటత్తయ్య అంత కంగారు? అది అది పెళ్లి కూతురు కోసం అని తెచ్చిన నెక్లెస్ కనపడలేదు. నాకు చాలా భయంగా ఉంది మహి. దాన్ని రేపు పెళ్ళిలో వేయాలని మీ మావయ్య తెచ్చాడు. మహి అవునా, ఇక్కడే ఉంటుంది, మీరు కంగారు పడకండి, పదండి వెతుకుదాం. ఉమా నువ్వు కూడా రా. ఉమా అలాగే. ఏంటి మహి, నా గది అంతా వెతికినా కనపడలేదు. మహి అత్తయ్య మనం అన్ని గదులు చెక్ చేద్దాం, ఎక్కడన్నా పడిందేమో. ముందు వికాస్ గది చూద్దాం పద. ఉమా నువ్వు ఈ కింది గదిలో వెతుకు. ఉమా సరే పదండి అత్తయ్య చూద్దాం. ఏంటి మహి అంతా వెతికినా దొరకలేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది ఇక్కడ ఉంది? మహి ఇటు ఇవ్వండి అత్త, నేను చూస్తా. దానిలో కూడా ఇది ఉమది కదా, అత్తకు తెలియదు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు మహి? మహి ఏం లేదులే అత్త, అలా చూస్తే కాదు, అన్నీ బెడ్పై పడేసి చూడు. మహి అలాగే అత్త. మహి ఆ నెక్లెస్ అదే మహి అంటే ఉమా. మహి ఇక వదిలే, పద మనం వెళ్దాం. నెక్లెస్ దొరికిందిగా, పద. తనని అడగకు, బాగుండదు. మహి నువ్వు ఉండత్తా. ఉమా నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఉమా ఉమా అరుపులు వినపడ్డంతో పక్క గదిలో వెతుకుతున్న ఉమా బహుశా నెక్లెస్ దొరికినట్టుంది అనుకుంటా. ఏంటండి నిన్ను అని చెంప మీద కొడతాడు. మహి ఏంట్రా నువ్వు తనపై చేయి చేసుకోవడం? అత్తయ్య మీరుండండి, నీకు అస్సలు ఏంటి ఏమైందండి? ఏమైందా? నెక్లెస్ దొంగతనం చేసి బ్యాగ్లో పెట్టుకొని ఏం తెలియనట్టు ఎంత నాటకం ఆడుతున్నావు? అసలు నువ్వు ఇలాంటి దానివన్నీ తెలుసుకోలేకపోయాను. నీకేమన్నా కావాలంటే నన్ను అడగాల్సింది, ఇలా దొంగతనం చేయడం ఎందుకు? మాయి అది నేను నోర్ము. ఇంకా ఏం చెప్తావు? నాకేం తెలీదు, నేనేం అసలు తీయలేదని చెప్తావా? అది నీ బ్యాగ్లో ఉంటే నిన్ను వెళ్ళిపోయి ఇక్కడ నుండి ముందు. రే మహి ఏంట్రా నువ్వు? దీనికి ఇలానే జరగాలి, ఇంకో 2 కొట్టింటే సరిపోయేది. అలా కొట్టావు, నీకు బుద్ధుందా అసలు? పర్లేదులే, దొరికిందిగా ఇప్పుడు. అమ్మాయి నువ్వు నన్ను అడిగింటే ఇలాంటిదే నీకు ఇచ్చేదాన్ని కదా. నువ్వు మా మహి భార్యవి, నా కూతురు లాంటి దానివి. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. చూడత్తయ్య ఎలా బాధపడుతుందో. తను నిన్ను కూతురు అనుకుంటుంటే నువ్వేమో ఇలా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ముందుక్క నుండి వెళ్ళిపో. నిన్ను చూడాలంటేనే కంపరంగా ఉంది నాకు. రే ఏంట్రా నువ్వు? తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అది కాక పెళ్ళి పెట్టుకొని. అత్తయ్య ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆ పెళ్ళి సరిగ్గా జరగదేమో. వీళ్ళ బుద్ధి చూసావుగా, ఇంకా అర్థం కాలేదా నీకు? అయితే పెళ్ళి చూసి వెళ్తుందిలే, నువ్వు పద. అమ్మాయి నువ్వు కూడా రా, అందరూ బయట ఉన్నారు, బాగుండదు ఇలా అని తెలిస్తే. సరే మీరు వెళ్తూ ఉండండి అత్తయ్య, ఇప్పుడు వస్తా. సరే త్వరగా రండి. అమ్మయ్య నేను అనుకున్న పని జరిగింది. లేకపోతే నా ముందే వచ్చి మీరు సంతోషంగా ఉంటే ఎలా చూస్తాను అనుకున్నావు? అమ్మాయి ఇప్పుడు నీకు బాగా సరిపోయింది. లేకుంటే నా కూతురు ఉన్న స్థానంలో నేను ఎలా చూడగలను? తన సంతోషాలన్నీ నువ్వు అనుభవిస్తూ ఉంటే. మహిచ్చి నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు. నీలో ఇలాంటివి కూడా ఉన్నాయని ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా నయం, నీ గురించి ఇప్పుడే తెలిసింది. ఏదో మూల పాపం ఓమని బాధ పెడుతున్నానని అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇష్టం లేదని చెప్పినా నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావంటే, ఒక్కడే కొడుకు, ముందు వెనుక ఎవరూ లేరు. ఇంకా మా అమ్మ మంచిది, కోడల్ని కూతురులాగా చూసుకుంటుంది. ఇంకా మా నాన్న ఆయన ఏమి అనరు. ఇలాంటి వాళ్ళు నీకెక్కడ దొరుకుతారు? అందుకే ఇష్టం లేదని చెప్పినా కొంచెం కూడా సిగ్గు లేకుండా నన్ను చేసుకున్నావు. ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది. నీకు కొంచెమైనా సిగ్గు ఉంటే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. ఇలా మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవు అనుకుంటున్నా. మహి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఎవరే నీకు మహి? అలా పిలవడానికి కూడా నువ్వు సరిపోవు. నాతో ఎక్కువ మాట్లాడించకు. కోపంలో ఏం తిడతానో నాకే తెలీదు. ఉమా సరే, నేను నిజంగా ఇలా చేశానని మీరు అనుకుంటున్నారా? అవును, అనుకోవడం ఏంటి, అదే నిజం. ఉమా సరే, ఇక నేను ఎన్ని చెప్పినా మీరు నన్ను నమ్మరు. అసలు నువ్వు నాతో మాట్లాడకు. నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది నాకు. ఉమా సరే, ఇప్పుడు వెళ్ళాలన్న బస్సులు కూడా ఉండవు. రేపు ఉదయమే వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెట్టనులేండి. ఇంకా మీతో మాట్లాడాను కూడా. ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేదని అంటుంటే
ఏదో ఒకరోజు నాపై ఇష్టం కలుగుతుందేమో అని ఆశించా. కానీ మీకు నేనంటే అసహ్యం అని తెలిసి నేను ఇంకా మీ నుండి ఏదైనా ఆశించడం కూడా నా తప్పే. ఇంకా మీతో మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? మహి, రండి త్వరగా, కారు వచ్చింది. వస్తున్నా అత్తయ్య. ఇదిగో అమ్మాయి, నువ్వు మహి పక్కన కూర్చో. మహి, అత్తయ్య నేను ముందు సీట్లో కూర్చుంటా, మీరు వెనక్కి కూర్చోండి. అలాగే, నువ్వు వెళ్ళి కూర్చో. పదండి, అందరూ వచ్చారు. చూసావుగా అమ్మాయి, వాడు నీ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడట్లేదు. అది నేనంటే నాకు తెలుసు. వాడికి అబద్ధాలు, దొంగతనాలు అంటే ఇష్టం ఉండవు. అందుకే ఇలా చేశా. పిన్ని గారు, మీరు మీ కూతురు స్థానంలో నేను వచ్చానని ఇలా చేశారు. కానీ నేను కూడా ఒక తల్లికి కూతుర్ని అని కావ్యం చేసుకోకపోతే మీరెలా బాధపడ్డారో ఇప్పుడు ఇలా జరిగిందంటే మా అమ్మ కూడా అంతే బాధపడుతుందని ఒక తల్లిగా మీరు ఆలోచించలేదు. నేను మీ అమ్మ ఒక్కట. అసలు మీ అమ్మ సరిగా ఉంటే ఇలా ఎవరినో ప్రేమించి అన్నప్పుడే నీ చెంప పగలగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేది. ఇంత దూరం రానిచ్చేది కాదు. అసలు మహి మీ మాట వింటే ఇంత దూరం రాదేమో కదా. మీరు మహిని ఏమనకుండా నన్ను అంటున్నారు ఎందుకు? తను మీ అన్నయ్య కొడుకు కాబట్టి. చూడండి, ఒక్కోసారి మనం విన్నది, కళ్ళారా చూసింది కూడా నిజం కాకపోవచ్చు. నిజమా అబద్ధమా అని పక్కన పెడితే ఒకవేళ మీ స్థానంలో మా అమ్మ ఉంటే ఇలా ఇంకో అమ్మాయి కాపురాన్ని మాత్రం చెడగొట్టదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ ఇష్ట ప్రకారమే జరిగిందిగా. నేను కూడా రేపు ఉదయం వెళ్ళిపోతానులేండి. మీరు ఇంకో పని చేసి నన్ను పంపించకముందే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను పంపించడానికి మీరు ఇంకా శ్రమ పడాల్సిన అవసరం లేదులేండి. మహి, అత్తయ్య దిగండి. ఉమా, ఏంటి ఇంత లేటు? అదేం లేదు అత్తయ్య. అవును, ఆ చెంప పైన ఏంటి గుర్తులు? ఎవరు కొట్టినట్టు? ఉమా, అదేం లేదులేండి. ఇందాక దోమలు ఎక్కువగా ఉన్నాయని నేను అలా కొట్టేసరికి గుర్తులాగా ఉన్నాయి అనుకుంటా. అవునా, మరి కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? ఉమా, అబ్బా, మీకు ప్రతిదానికి అనుమానమే. ఏం కాలేదు అత్తయ్య. చూసారుగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. చూస్తున్నారుగా. పదండి, లోపలికి వెళ్దాం. రా, మనం ఈ గదిలో ఉండొచ్చు. ఇంకా చీకట్లు మూడతాం కాబట్టి నలుగులు అవి ఇవి అని ఎక్కడ నిద్ర. అవును, నీకు ఇచ్చిన చైన్ వేసుకోలేదు. అడుగుదాం అనుకుంటే తప్పించుకుంటున్నావు. ఉమా, అదేం లేదు అత్త. ఇందాక చీర సరి చేసుకుంటూ ఇంట్లోనే పెట్టొచ్చా. మళ్ళీ పెళ్ళయ్యాక వేసుకుంటాలే. ఏంటి? మహికి ఎంత ముఖ్యమో తెలుసు కూడా నువ్వు. ఉమా, అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారు మిమ్మల్ని. అమ్మయ్య, ఎలాగోలా తప్పించుకున్నా. లేదంటే ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాలో నేను ఉదయం ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవాలి. కానీ నా బ్యాగ్ అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. ఎలా అయినా నేను ఇక్కడ ఉండకూడదనే కదా ఇదంతా చేసిన ఆవిడ. ఇంటి తాళం ఇవ్వదా ఏంటి? అన్ని సాంప్రదాయాల నడుమ అందరి సమక్షంలో వికాస్ పెళ్ళి సంతోషంగా జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక్క తప్ప ఉమా. ఎలాగో పెళ్ళి కూడా అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే ఫోటోలు అవి ఇవి అంటే మళ్ళీ ఆయన ఇబ్బంది పడటం ఎందుకు? టైం 4 అవుతుంది. ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి 5కు బయలుదేరుతాను. అమ్మ దగ్గరికి వెళ్తాను. అదే కరెక్ట్. వెళ్ళి తాళం తీసుకున్న బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. మహి, 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 ఏంటి? నీకు చెప్పానుగా నాతో మాట్లాడొద్దని. మళ్ళీ ఎందుకు పిలుస్తావు? నీకు సిగ్గు అనేది ఉందా అసలు? ఉమా, నేను వెళ్ళిపోతున్నా మహి. ఇక మళ్ళీ నీ జీవితంలోకి రాను. మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అదే మీకు చెప్దామని పిలిచా అంతే. ఇంకా మీరు సంతోషంగా ఉండండి. టైంకి భోజనం చేయండి. ఇంకా నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు, సరేనా? కొంచెం పిన్ని గారిని తాళం చెవి అడిగిస్తారా? నా బట్టలన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ వాటి కోసం వచ్చి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. ఇదేంటి, నిజంగా వెళ్ళిపోతుందా? ఒకవేళ వెళ్ళిపోతే అమ్మకేం చెప్పాలి నేను? సారీ మహేశ్వర్ గారు, వెళ్ళికి తీసుకొని వస్తే ముందు తెస్తా. ఇదిగో, చాలా థ్యాంక్స్ అండి. ఈ 4 నెలల్లో ఏమైనా మిమ్మల్ని అని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఇంకా ఏ ఇబ్బంది మీకు ఉండదులేండి. ఇక మీరు హ్యాపీగా ఉండండి. బాయ్ మహి. కనీసం ఒక్కసారి అయినా ఉండు అని కూడా అనలేదు. ఆయన నా పిచ్చి కాకపోతే ప్రేమే లేని మనిషికి పెళ్ళి గొప్పతనం భార్య గురించి ఏం తెలుస్తుంది? బాబు, ఇక్కడికి వస్తావా? ఎక్కండమ్మా. జీవితం ఎంత చిత్రమో కదా. పెళ్ళితో అందరి జీవితము కొత్త మలుపు తిరిగి సంతోషాలతో జీవితం కొత్తగా బంధాలతో ఉంటే
నాకు మాత్రం అదొక బాధతో మొదలవుతుంది అని అనుకోలేదు. అయినా మహికి ఇష్టం లేదు నేనంటే. ఇంకా తను నా గురించి ఆలోచించడు కూడా. తను అనుకున్నట్టు నేను తనకు దూరంగా ఉంటాను. తన సంతోషమే నా సంతోషం. అమ్మ, మీరు అడిగిన అడ్రస్ వచ్చింది. ఇదిగోండి, డబ్బులు తీసుకోండి. ఇదిగో అమ్మాయి, పెళ్ళి బాగా జరిగిందా? బాగా జరిగిందండి. నేను వద్దనుకున్నా. మా కోడలు గర్భవతి, అందుకే రాలేకపోయా. అవునా? అయినా నువ్వు ఇప్పుడే వస్తున్నావేంటి? అంటే అది నేను ఊరికి వెళ్తున్నా, అందుకే బస్ టైం అయిందని వచ్చాను. మీరు ఇక్కడే ఉండండి, నా బ్యాగ్ తీసుకుని మళ్ళీ మీకు ఇస్తాను. ఎవరైనా వస్తే ఇవ్వండి. అలాగే అమ్మ. అన్నీ తీసుకున్నా. ఈ చైన్ మహి బ్యాగ్లో పెడతా. తనకు ఒక విషయం కూడా చెప్పాలి. చదవడానికి తెలుసు, కానీ ఏమో రాస్తూ ఉన్నా. ఇదిగోండి పిన్ని, ఇదిగోండి, ఇది పిన్ని గారికి ఇవ్వండి. అలాగే అమ్మ, జాగ్రత్త. బాయ్ అండి. బాయ్ అమ్మ.